అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటో ఇంత హడావుడిగా పెడుతుందా అని అస్సలు అనుకోకండి. ఈరోజు అంతా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. పొద్దునే లెగంగానే ఇల్లు అయితే ఊడ్చాను. ఇల్లు ఊడ్చిన తర్వాత గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూడండి. నైట్ అయితే గిన్నెలు తోమలేదు. అయితే ఇంకా సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అట్టుపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ వేయలేదు. ఇంకా మా వదిన ఉంటుంది కదా, వాళ్ళ కొడుకు అయితే వచ్చాడు. మా ఇంటి ముందలే ఉంటారు. అయితే నీకు కూడా చేస్తాను ఉప్మా అని చెప్తే సరే పిన్ని అని అన్నాడు. సరేలే అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఉప్మాకైతే స్టవ్ మీద అయితే పొయ్యి మీద అయితే వేసాను. వేసిన తర్వాత ఒక పక్కన అయితే గిన్నెలు ఉన్నాయి. ఇవైతే నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసి తెల్లిందాక అంతలోకే గిన్నెలు తోముదాంలే అనుకున్నాను. ఇంకా తనతో మాట్లాడుతూ అయిపోయేతలకి ఇంక సేమ్యాలు అయితే అందులోకి వేసి అవి మగ్గే లోపలైతే ఇంకా గిన్నెలు అయితే తోముదామని చెప్పి తోమబోతున్నాను. కొంచెం వీడియో తీసి పెట్టమని అని అంటే సరేలే పిన్ని అని అన్నాడు. నాకైతే ట్రైపాడ్ అయితే లేదండి. అక్కడ ఇక్కడ పెట్టుకొని అయితే వీడియోస్ అయితే తీస్తాను. ఎందుకంటే 2 ట్రైపాడ్స్ తీసుకున్నాను, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. నేను ఫ్లిప్కార్ట్లో అలా తీసుకున్నాను, అందులోనే మంచిగా రాలేదు. అయితే ఇంకా అలాగైందని చెప్పి 1000 రూపాయలు నష్టము. ఆల్రెడీ ఏమీ యూట్యూబ్ నుంచి సంపాదన ఏమీ లేదు, కానీ 1000 రూపాయలు ఎందుకులే అని చెప్పి ఇంకైతే తీసుకోలేదు. గిన్నెలు అయితే తోమేశాను. ఒక పక్కన ఉప్మా అయితే అయిపోయింది. అంతలోకి మా హస్బెండ్ కూడా వచ్చాడు. ముగ్గురం అయితే కలిసి కూర్చొని అయితే తింటున్నాము. మనీ నీకు పెళ్ళి కాలేదు కదా, వీడియోలో చూపిస్తాను, తొందరగా పెళ్ళి అయిపోద్దానని చెప్తున్నాను. వద్దు పిన్ని అని అంటున్నాడు. సరేలే అని చెప్పి బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకా దొండకాయలు అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్ వచ్చేటప్పుడు. ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఓ పక్కన దొండకాయలు ఎందుకంటే చాలా టైం పట్టింది కదా దొండకాయలు వచ్చేసి. సరేలే అని చెప్పి ఇంకా స్పీడ్గా కట్ చేద్దామని చెప్పి స్పీడ్గా అయితే కట్ చేస్తున్నాను. అది కాక దొండకాయలు కట్ చేసేటప్పుడు చాలాసేపు గోర్లు అవన్నీ పాడైపోతాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే మనమైతే కొంచెం నూనె అయితే రాసుకుంటే గోల్డ్ అయితే పాడవవు. నేనైతే ఆ టిప్ అయితే యూజ్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగైతే. ఇంకా నేనైతే దొండకాయలు అయితే స్పీడ్గా కట్ చేస్తా. ఇంకో పక్కన అయితే రైస్ కుక్కర్లో అన్నం అయితే కడిగి పెట్టుకున్నా కదా, ఇంకా అన్నం చిచ్చు అయితే వేసానండి. వేసేసి ఇంక ఈ దొండకాయలు అయితే అయిపోయినాయి. దొండకాయలు అయితే కళాయి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇంకా నూనె తాలింపు గింజలు అవన్నీ వేసుకొని దొండకాయలు అయితే అందులోకి వేపేసి ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గుతుంది కదా, అందుకని చెప్పి పసుపు ఉప్పు అయితే వేద్దాము దొండకాయలు వేపేసిన తర్వాత అని చెప్పి కరివేపాకు వేసి దొండకాయలు అయితే వేసాను. పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గనిచ్చాను. ఇంకా మగ్గనిచ్చే లోపల ఇంకా అంతలోకే మళ్ళీ ఇంకా టిఫిన్ చేసిన అంట్లో అవన్నీ ఉంటాయి కదండి, అవి చూస్తున్నాను ఇంకా ఎన్ని ఉన్నాయా అని. ఇంకా అవైతే తోముదామని చెప్పి సరేలే అని చెప్పి ఒక పక్కన దొండకాయలు అన్నీ కలదిప్పుకుంటా ఇంకా మూత అయితే పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఇంకా టిఫిన్ చేసిన అంట్లు అయితే ఉన్నాయి కదా, ఆ 2 గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఇంకా తోమేసుకొని ఇంకొక పక్క నుంచి అయితే ఈ దొండకాయలు కట్ చేసింది ఉంది కదండి ప్లేటు, అది కూడా తోమేసుకున్నాను. ఇది వాడకూడదు అని చెప్తున్నారు చాలామంది, కానీ వాడుతున్నాను, చూద్దాము. ఇంకా అవన్నీ కడిగేసుకున్న తర్వాత అట్టుపిండికి అయితే నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు అయితే వేసుకొని అందులో కొంచెం మెంతులండి, ఎందుకంటే అట్లు ఎర్రగా రావడానికి నేనైతే మెంతులు అయితే యూజ్ చేస్తాను. ఈ టిప్పు మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు అందరూ మెంతులు అయితే వేస్తున్నారులేండి. ఇంకా దొండకాయలు అయితే ఏగుతున్నాయి. ఒక పక్క నుంచి అయితే హీటర్ అయితే పెట్టుకుంటున్నాను నేను. హీటర్ పెట్టుకొని ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, అంటే మేము ఊరెళ్ళి వచ్చాం కదా, ఆ బట్టలు అయితే ఉతికేసాను. అవన్నీ మడత పెడుతున్నాను. చాలా బట్టలు ఉన్నాయండి. మళ్ళీ ఇంకా అంటే డాబా పైన ఆరేసాము, అక్కడ నుంచి తీసుకొచ్చి నీట్గా మడత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లంతా రోతగా ఉండకూడదు కదా అని చెప్పి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చుకొని మడత వేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, అమ్మో ఏంటి ఇంత పెద్ద కొప్పు ఇంత బారేసావు అని అనుకోవచ్చు, కానీ నాకు అలాగే వచ్చిద్దండి కొప్పు. నాకు అస్సలు వేయటం రాదు, అందుకని అలాగ పొడుగ్గానే చుట్టుకుంటాను నాకు వచ్చినట్లుగా. ఇంకా బట్టలన్నీ అయితే మడతేసుకుంటున్నాను. ఒక పక్క నుంచి బట్టలన్నీ మడతేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళొచ్చి కర్రీ అయిపోయింది కదా, ఇంకా అన్నం అయితే పెట్టుకొని అయితే తింటున్నాను. ఎందుకంటే మళ్ళీ లైవ్ అయితే స్టార్ట్ చేయాలి కదా, అసలు ఈరోజు లేట్ అయిపోయింది లైవ్కి అయితే. ఇంకా సరేలే అని చెప్పి తినేస్తున్నాను. తిన్న తర్వాత అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సాయంత్రం టైం అయింది. అట్టుపిండి అయితే మిక్సీకి వేసాను. ఇంకా అంత లోపల ఇల్లు అవన్నీ ఊడ్చాలండి, అవన్నీ ఇంకా తీయలేదు. ఇంకా అట్టుపిండి వేసేటప్పుడు అయితే మెంతులు నానబెట్టా కదా,
మళ్ళీ అయితేనో అటుకులు కూడా కొంచెం అట్టిపిండి వేసే ముందర అటుకులు కూడా నానబెట్టాను. ఇంకా అట్టిపిండి అయితే వేసేసాను. ఇంకా 3 సార్లు వేసానండి. మా ఇంట్లో అయితే గ్రైండర్ లేదు, మిక్సీకే వేస్తాను నేను. కొంతమంది గ్రైండర్కే వేస్తారు. ఇంకా అంట్లు వచ్చినాయి కదా, నేను అన్నం కూడా తినేసాను, అంట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ తోమేసుకున్నాను. మళ్ళీ పాప మా మనీయే వచ్చాడు, మనీయే వీడియో అయితే తీశాడు. ఇంకా గిన్నెలు తోమేసుకొని శుభ్రంగా గ్యాస్ పొయ్యి అదంతా క్లీన్ చేసుకొని, కర్రీ అయితే పొద్దున్నైతే ఉందండి, కొంచెం ఎక్కువే ఉంది, అదైతే ఉంది. ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఫుల్ వీడియో చూడండి. ఈరోజు ఫుల్ రొటీన్ అయితే షేర్ చేసుకున్నా కదా మీ అందరితో. ఈరోజు రొటీన్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఏమేమి పనులు చేశానో మొత్తం వీడియో అయితే పూర్తిగా తీసి అయితే బ్లాగ్ అయితే పెట్టాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో.